నేను లోకల్ అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు తమిళనాట ప్రకంపనలు రేపుతోంది. పొలిటికల్ ఎంట్రీపై తలైవర్ సిగ్నల్స్ పంపడంతో తమిళ సంఘాలు భగ్గుమంటున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దని నినదిస్తున్నాయి. రజనీకాంత్ స్థానికత అంశాన్ని తమిళ భాషా సాంస్కృతికవాదులు లేవనెత్తుతున్నారు. తమిళ రాజకీయాలు ఇప్పుడు రజనీకాంత్ చుట్టూ తిరుగుతున్నాయి. పొలిటికల్ స్క్రీన్ పైకి సూపర్ స్టార్ రావడం తథ్యం కానీ ముహూర్తం ఎప్పుడన్నదే అసలు పాయింట్. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అనే మాట మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు కబాలి. ఆయన త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తున్నారని, బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం నడుస్తోంది. దీంతో రజనీ ఎంట్రీపై తమిళనాడు రాజకీయాలు మరింత హాట్ గా మారాయి. రజనీ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో కొత్త వివాదం చెలరేగింది. రజనీకాంత్ తమిళుడు కాదని, ఆయన తమిళ రాజకీయాల్లోకి రానివ్వబోమంటూ కొన్ని తమిళనాడు సంఘాలు ఆందోళన బాటపట్టాయి. చెన్నైలోని రజనీకాంత్ ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో తమిళ సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగాయి. తలైవ తమిళుడు కాదంటూ నినదించాయి. తమిళ సంఘాల ఆందోళనతో రజనీ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో రజనీ ఇంటిలోకి చొచ్చుకుళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇటు కోయంబత్తూరులో నిరసనకారులు రజనీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమిళ సంఘాల ఆందోళనతో రజనీ నివాసం దగ్గర భద్రతను పెంచారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాలను కూడా రప్పించారు. 300 మీటర్ల దూరం వరకు ఎవరిని అనుమతించడం లేదు. అయినప్పటికీ దూసుకొచ్చారు. బాహుబలి సినిమాపై కర్ణాటకలో ఆందోళనలు జరిగినప్పుడు కట్టప్ప సత్యరాజుకు రజనీ అండగా నిలవలేదని కూడా ఆందోళనకారులు నినాదాలు చేశారు. కర్ణాటకతో తనకిప్పుడు సంబంధం లేదని రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ ఆయన స్థానికతను కొన్ని తమిళ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, శరత్ కుమార్ లాంటి వాళ్లు మాత్రం రజనీ పొలిటికల్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్నారు. అయితే వీరికి తోడుగా కొన్ని తమిళ సంఘాలు ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కబాలి పొలిటికల్ ఎంట్రీపై తమిళ సంఘాలు ఎందుకు ఆందోళనకు దిగాయి? దీని వెనుక ఎవరున్నారు? రజనీ స్థానికుడు కాదని ఎందుకు అంటున్నారు? అలా అయితే అమ్మ జయలలిత కూడా జన్మించింది కర్ణాటకలోనే. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ కు కేరళ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళిద్దరిపై లేని అభ్యంతరం రజనీపైనే ఎందుకు? తమిళనాట దీనిపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. நான் ஒன்று கிளியர் பண்ண சொல்றேன். ஒன்னே ஒன்று மட்டும் கிளியர் பண்ணணும். நான் ரஜினிகாந்த் தமிழனா, அவர் தமிழனா அப்படிங்கிற கேள்வி வருது. எனக்கு இப்போ 67 வயசு ஆகுது. 23 ஆண்டு தான் நான் கர்நாடகத்தில் இருந்தேன். 44 ஆண்டுகள் உங்க கூடவே வளர்ந்த கர்நாடகத்திலிருந்து ஒரு மராட்டியானோ ஒரு கன்னடக்காரனவோ நான் இங்க வந்திருந்தா கூட நீங்க என்னை ஆதரிச்சு அன்பு கொடுத்து பேரும் புகழும் பணம் எல்லாத்தையும் அள்ளி கொடுத்து என்னை நீங்க தான் தமிழனே ஆக்கிட்டீங்க. తాను పక్కా లోకల్ అంటున్న రజనీకాంత్ తనను నాన్ లోకల్ అంటున్న వారికి కౌంటర్ ఇచ్చారు సూపర్ స్టార్. కర్ణాటకలో తానుంది కేవలం 23 ఏళ్లేనని, కానీ తమిళనాడులో 43 ఏళ్లుగా ఉంటున్నానని చెప్పారు. తాను పక్కా లోకల్ అంటూ అభిమాన సంఘాల సమావేశంలో చెప్పారు. స్థానికేతరుడైన రజనీకాంత్ తమిళ పాలిటిక్స్ లోకి రావాల్సిన అవసరం లేదంటూ వచ్చిన ఆరోపణలకు చెంప చెల్లుమనే సమాధానమిచ్చారు. అయితే తలైవర్ని అందరూ నాయకుడిగా గుర్తిస్తారు. తమిళియార్ మున్నేట్రపడం పార్టీ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. వీరవనితిగా చెప్పుకునే వీరలక్ష్మి ఆ పార్టీకి నేత. చెన్నైలో రజనీ నివాసాన్ని ముట్టడించింది వీరలక్ష్మి నేతృత్వంలోనే. కబాలి ఇంటి ముందు నానా హంగామా చేశారు వీరలక్ష్మి అండ్ బ్యాచ్. ఎప్పటినుంచో ఆమె రజనీని వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఆమె చేపట్టిన ఆందోళన కారణంగా లంక టూర్ను కబాలి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తాను తమిళుడని ప్రకటించుకున్న రజనీ సారీ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు వీరలక్ష్మి. తమిళియర్ ముడ్డేట్ట పడియం పార్టీ తమిళనాడులో ఉనికిలేని పార్టీ. ఆ పార్టీ అధ్యక్షురాలు విజయలక్ష్మి
పల్లవరంలో పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎండీఎంకే, సిపిఎం, సిపిఐ, డిఎండికే కూటమితో కలిసి పోటీ చేశారు. ఆ తర్వాత వారితో విభేదించి కూటమి నుంచి బయటకొచ్చారు. అప్పటి నుంచి తమ ఉనికిని చాటుకునేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రజనీ లోకల్ అంశం దొరకడంతో చెలరేగిపోయారు. ఇంతకు ముందే ఆమె రజనీ నివాసాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు వీరలక్ష్మి. అన్నంత పనిచేశారు. తమిళ తీవ్రవాద సంస్థ ఎల్టీటీకి ఆమె గట్టి మద్దతురాలు. ప్రభాకరన్ ఫోటోతో ఉన్న టీషర్ట్స్ ధరించి ఆమె బహిరంగంగానే తిరుగుతారు. గతంలో తమిళనాడు వేరే రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు సినీ నటుల విగ్రహాలను తొలగించాలని ఉద్యమం చేశారు. ఎన్నో వివాదాల్లో ఉన్న వీరలక్ష్మి మరోసారి రజనీకాంత్ను టార్గెట్ చేశారు. భారీ బందోబస్తు ఉన్నప్పటికీ రజనీ నివాసం వైపు అనుచరులతో దూసుకొచ్చారు. కబాలి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. తమిళనాడును తమిళ నేతలే పాలించాలని ఆమె శపథం చేశారు. తాను తమిళనాడులో 44 ఏళ్ల నుంచి ఉంటున్నా ఇప్పుడు 100% తమిళుడనని ప్రకటించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. కానీ కొన్ని తమిళ సంఘాలు మాత్రం ఇప్పటికీ కూడా కబాలిని టార్గెట్ చేస్తున్నాయి. రజనీ ముమ్మాటికి కన్నడిగుడని, తమిళనాడుకు అవసరం లేదని రోడ్డెక్కాయి. అయితే వీరంతా ప్రచారం కోసమే రజనీని టార్గెట్ చేశారని విశ్లేషకులు, ఉనికి కోసమే వీరంతా రోడ్డెక్కారని చెప్తున్నారు. మొత్తానికి రజనీ లోకల్ ఇష్యూ తమిళనాడులో రాజకీయ సెగలు రేపుతోంది.